మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకము చేసుకుని అట్టి మాటలు జ్ఞానం చేద్దాం. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి ఒక వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన పెట్టిన ఒక వాగ్దానం కలిగిన ఒక మాట దేవుడు జ్ఞాపకం చేసి ఈ దినము మీతో పంచుకోవడానికి ఆత్మదేవుడిచ్చిన ప్రేరేపణ. చదువుదాం అట్టి మాటలను. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 26వ వచనం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. చాలు, ఇక నా వైపు చూడాలి. చూడండి, దేవుడిక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, చూడండి, దేవుడు మీ ఎదుట, మీ ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మీ ఎదుట దీవెన శాపం. మరి ఈరోజు మన వెదుట ఉంచబడిన దీవెన శాపం, ఇవి రెండు దేవుడు మన ముందు ఉంచున్నాడు. మరి నీకు ఏది కావాలి? దీవెన కావాలా లేదా శాపము కావాలా? మరి ఈరోజు ఆయన ప్రజలమైనటువంటి మనతో మోషే ద్వారా రాయబడినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. చూడండి, ఇక మీరు మీ దేవుడైన యెహోవా వైపు చూడగలిగితే ఆయన మీ ఎదుట ఇదిగో దీవెన, అలాగే దీవెనతో కూడా శాపం. మరి ఈరోజు ఆయన బిడ్డలు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి శాపములో ఉండకూడదని దేవుడు ఇష్టపడట్లా. మరి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనం మరి దీవెన కావాలనా మరి శాపములోనే ఉందామా? మరి ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబడుతున్నారు, ప్రతి ఆదివారం మందిరానికి వెళుతున్నారు, ప్రతి ఆదివారం ఆరాధనలోనూ సేవకులు చెప్పిన మాటలు వింటున్నారు, కానీ ఇంకా కూడా శాపములోనే ఉన్నారు. దీవెనలో లేరు, దీవెన పొందిన వారిగా లేరు, దీవెనలో వెదిగిన వారిగా కనబడట్లేదు, దీవెన కలిగిన కుటుంబముగా ఉండట్లేదు, దీవెన కలిగినటువంటి ఓ కుమార్తెగానో కుమారునిగానో ఉండట్లేదు. ఎక్కడ చూసినా క్రైస్తవులై ఉండి కూడా శాపం, శాపముతో కూడిన వింటిగా ఉంది, శాపముతో కూడిన అలవాట్లు, శాపముతో కూడిన ఆలోచనలు, శాపముతో కూడినటువంటి క్రియలు కలిగి క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏందిరా బాబు ఇది ఇది ఈ అలవాట్లు ఏంటి అని అంటే, అందరూ ఉన్నట్టే కదండి పాస్టర్ గారు, అందరూ నడుస్తున్నారు కదా పాస్టర్ గారు, అందరూ చూస్తున్నారు కదా పాస్టర్ గారు, ఏం దావీదు పాపం చేయలేదా? ఏమండి, ఇలాగా శాపములో నుండి దీవెనలోనికి రండిరా బాబు అంటే, ఇంకా కూడా శాపములో కలిగినటువంటి మాటలే వారి ఆలోచనలో పెట్టుకొని శాపానికి ఇంకా దగ్గరగానే ఉన్నారు. కానీ దినాన దేవుడు ఏమంటున్నాడంటే, నీ ముందున్నాయి దీవెన ఉన్నది, శాపము ఉన్నది.
మరి నువ్వు అలాగే శాపములో ఉంటావో, లేదు 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 నేను దీవెన కావాలి అని దీవెనకరంగా ఉంటావో, అది నీ ఇష్టమని నీ ముందు అవి ఉంచి ఉన్నాడు. మరి నీకు దీవెన కావాలనా అని నేను ఈరోజు నిన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఇక్కడ చేతులు ఎత్తరా? ప్రతి ఒక్కరు దీవెన కావాలని అంటారు, కానీ కావాలి అంటారు, కానీ ఆ దీవెన కలిగినటువంటి మార్గములో మాత్రం నడవరు. దీవెన కలిగినటువంటి మనుషులతో సావాసం చేయమంటే చేయరు. దీవెన కలిగినటువంటి ఆ దీవెన దయచేసే దేవుని వైపు చూడమంటే చూడరు. ఎందుకనంటే ఎక్కువ శాపమునకే అలవాటు పడిపోతున్నాం, శాపానికే లోనైపోతున్నాం, శాపం అనే అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నాం. శాపం అనేటువంటి మనస్తత్వాన్ని మాత్రం అట్లాగే ఉంచుకొని జీవిస్తూ ఉన్నాం. కానీ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు శాపములో ఉండిపోతే ఒకానొక దినము అది ఎక్కడికి? నరకములోనికి తీసుకెళ్తా. లేదా దీవెనలో ఉన్నావా, దేవునితో కూడా అదిగో ఇప్పటి వరకు మృతి పొందిన వాళ్ళు పరదేశంలో ఉండి ప్రభువుతో కూడా ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకమునకి వెళ్తున్నారు. మరి ఈరోజు అట్టి దీవెన నువ్వు సంపాదించుకోవాలని దేవుడు ఇష్టపడి ఈ దినం ఆయన అంటున్నాడు, నీ ముందు నేను ఉంచి ఉన్నాను. మరి ఏది ఇష్టపడుతున్నావో అక్కడే చదువుకుందాం. కింద వచ్చిన 27లో 2 విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ నీకు జ్ఞాపకం చేసుకుందాం. దీవెన కావాలంటే ఏం చేయాలో, మరి నువ్వు శాపం ఉండేవారు ఎలా ఉంటారో అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని ఆజ్ఞలను మీరు విన్న వెడల, చూడండి, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు వింటే, నేను చెప్పిన సంగతులు మీరు వింటే, లేదా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు నడుచుకోగలిగితే మీకు ఏముంటుందంటే దీవెనయు చూడండి, 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, మీ దేవుడైన యెహోవా మాట లేదా ఆజ్ఞ విని అనుసరిస్తే మీకు దీవెన. లేదు, రెండవదిగా ఆయన మాట కాదని, ఆయన ఆజ్ఞలు కాదని, ఆయన మార్గమును నడవక, ఆయన వైపు చూడక, మీకు ఇష్టమైనటువంటి ఉన్నాయి కదా విగ్రహాల వైపు లేదా లోకం వైపు, మనుషుల వైపు చూస్తే మీకు శాపము అని ఇక్కడ అంటున్నాడు. మరి ఈరోజు దేవుని మాట వింటే ఏం కలుగుతుందట? దీవెన. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క మాట వింటే దీవెన. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక మాట మీకు చూపించగలను. ఆదికాండం 24వ అధ్యాయంలో 35వ వచనంలో ఓ చక్కగా ఓ మనుషుడు చెప్తున్న మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, ఆదికాండం 24:35వ వచనంలో చదువు. ఆదికాండం 24 అలాగే మొదట చదువు. చూడండి, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఏం చేశాడు? ఆశీర్వదించాను. అప్పుడు అబ్రాహాము చాలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ అన్ని విషయములలో అబ్రాహాము ఆశీర్వాదం అంటే దీవెన. అన్ని విషయములలో అబ్రాహాము దీవించబడటానికి గల కారణాలు ఏంటి? మరి మాకెందుకు ఆ దీవెనలు రావట్లేదు? మేము వ్యాపారం చేస్తున్నాం, అంతంత మాత్రమే. ఆ వ్యాపారంలో దీవెన చూద్దామంటే చూడలేకపోతున్నాం. మరి వ్యవసాయం చేస్తున్నాం, వేసింది వేసినట్టుగానే ఉంది. మరి చేతికి వచ్చిందా అని అంటే ఏదో వేస్తున్నాం, వేసినదే చేతికి వస్తుంది, మించిన దీవెన మాకు రావట్లేదు.
ఆలోచన చేయాలి. మరి అబ్రాహాము అన్ని విషయములలో వ్యాపారం చేసినా దీవించబడుతున్నాడు, వ్యవసాయం చేసినా దీవించబడుతున్నాడు, కనీసం చేతి పనులా కూడా దీవించబడుతున్నాడు. మరి ఆ దీవెన మేము ఎందుకు పొందుకోలేకపోతున్నాం, ఆ దీవెనలు మాకు ఎందుకు రావట్లేదు అని చాలామంది ఆలోచనలో ఉన్నారు. ఈ దినం వాక్యం అంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నువ్వు వినగలిగితే ఈ దీవెనలు నీకు వస్తాయి అని వాక్యం అంటుంది. మరి అబ్రాహాము చేసింది కూడా అదే కదా. అబ్రాహాము అన్ని విషయాల్లో దీవించబడ్డానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే 12వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ యెహోవా అబ్రాహామును పిలుస్తున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, బాగా మనసు పెట్టండి ఈ ఆలోచన, అబ్రాహాము దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞ ఏంటి అంటే నీ దేశము, నీ ఉన్నటువంటి ప్రదేశం. నిజంగా ఆలోచించండి, నీ అయిన వారిని కూడా ఏం చేయాలి, విడిచిపెట్టే స్వభావం నీకు రావాలి. నీ అయిన వారిని కూడా దేవుని దీవెనలు కావాలి అంటే నీ సమస్తాన్ని విడిచిపెట్టే ఆ మనస్సు నీకు రావాలి. దేవుడు పిలుస్తున్నాడు అబ్రాహాన్ని, అబ్రాహమా నీ స్వదేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ సమస్తాన్ని వదిలే. ఆయన అనొచ్చు ఒకవేళ, అయ్యా ఉన్నదే నాకు 4 అన్నదమ్ముళ్ళు, వారిని విడిచిపెడితే నేను ఎలా బతకగలను, నేను బ్రతికిస్తాను. దేవునికి స్తోత్ర. నీ అన్నదమ్ముల దగ్గర ఉన్నటువంటి సుఖము కన్నా ఇంకా మంచి సుఖాన్ని నేను ఇస్తాను, కానీ నా ఆజ్ఞలను నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటలు మీరు వినండి, చదువు ఆ మాట. నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. అక్కడ అంటున్నాడు చూడు, నువ్వు ఎప్పుడైతే వీటిని చేస్తావో, నువ్వు ఎప్పుడైతే నీ స్వదేశాన్ని విడిచిపెడతావో, నువ్వు ఎప్పుడైతే నీ బంధువులను విడిచిపెడతావో, నేను చెప్పే దేశములో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నేను నిన్ను గొప్ప స్థితిలో నిలబెడతాను, నిన్ను గొప్ప ఉన్నతమైన స్థితిలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఇందాక మన కుమారుడు క్రీస్తు చెప్పాడు, నువ్వు తూర్పు మార్గమునకు వెళ్ళు అని దేవుడు స్వరం వినపడింది. ఆ స్వరమునకు నేను లోబడ్డప్పుడే దేవుడు నన్ను దీవించాడు. నేను లోబడక మునుపు నాకు దీవెనలు లేవు అన్నాడు. మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే దేవుడు మనకి ఆజ్ఞ ఇస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే ఆ మాటలు విని ఆ ప్రకారం వెళ్ళిన అబ్రాహాము అక్కడ చదవగలిగితే చేసి నిన్ను ఆశీర్వదించి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. చాలు. ఎట్లుంటాడంట అబ్రాహాము, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎప్పుడు? నువ్వు నా మాట విని ఆ స్వదేశాన్ని, ఆ బంధువులను, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఇప్పుడు బాగానండి, దేవుడు ఆజ్ఞ వేశాడు, ఆజ్ఞ మేరక తప్పక ఆ ప్రకారం అబ్రాహాము ఏం చేశాడు, నడిచాడు. మరి ఈరోజు నువ్వు నడుస్తున్నావా? ఈరోజు ఆ ప్రకారం నువ్వు చేయగలుగుతున్నావా? అలా నువ్వు చేయగలిగితే నీ దీవెనలు మెండుగా దేవుడు దయచేస్తాడు. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. మొట్టమొదటి వచనం నుండి 14వ వచనం దాకా చదువుకున్నా. నీవు మనసు పెట్టండి, ఇది ఇతరులతో దేవుడు చెప్పట్లా. నీవు నా వైపు చూడు, నీవు అని దేవుడు అంటున్నాడు. మరి ఎవరో కాదు, నీవే. దేవుని మాట అయినా నీవు, దేవుని మాట విననోళ్ళకి చెప్పట్లే ఈ మాట. ఆయన దేవుని మాట వినే వాళ్ళకి చెప్తున్నాడు. కొంతమంది మనసు పెట్టరు, దేవుని మాటలు వినరు. అర్థమైందా? ఓ చల్లగా గాలి తోలుతుందా, ఫ్యాన్ గాలు చల్లగా ఉంది, దైవజనుడు నాకు హాయిగా జోలబాడినట్టుగా చెప్తున్నాడు. ఏమండి,
వాడు అంతే, ఆ మనస్తత్వం నీకు అలా వస్తుంది నిద్రపోవడం. కానీ ఇక్కడ వాక్యం నీవు చదువునానా, నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎట్టేనాలంట, ఎట్టేనాలి? ఆయన ఆజ్ఞలు అవే. నీవు నీ దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఆశీర్వదించబోయే దేవుడు, నీ స్థితిగతులు మార్చిన దేవుడు, ఏమండి నీ బ్రతుకును మార్చిన దేవుడు, నీ అలవాట్లు మార్చిన దేవుడు, నీ చూపును, నీ మనసును, నీ మనస్తత్వాన్ని మార్చిన దేవుడు నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా గనక వింటే ఆ 1వ వచనం కాడ నుంచి 14వ వచనం దాకా చదువుకో. చదువునానా? అనుసరించి నడుచుకొని వెడల నీ దేవుడైన యెహోవా సమస్త జనుల కంటే నిన్ను వెచ్చిస్తాడు. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని వెడల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీ దేవుడైన యెహోవా మాట వింటే నిన్ను సమస్త జనుల కన్నా వెచ్చిస్తాడు. ఓ ప్రాంతంలో లేదా ఓ ఊరిలో లోకనాథు అనేటువంటి ఒక, నిజంగా చెప్పాలంటే ఒక ధనవంతుడు, లోకనాథు అనేటువంటి ఒక ధనవంతుడు. సరే, చాలా సంపాదించాడు, మొత్తానికి ఎంతో సంపద, బర్రెలు, పశువులు, మేకలు, గొర్రెలు, విస్తారమైన పొలం. సరే, రాను 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 తన శరీరం క్షీణించి శరీర బలహీనతకి, శరీర రోగానికి ఉన్నదంతా పాడు చేసుకుంటూ, పాడని కాదు కానీ రోగము నిమిత్తమై ఉన్నదంతా అయిపోయింది. ఏమండి, ఒక్కగానొక్క కొడుకు. ఇక ఆ కొడుక్కి కూడా మిగలకుండా స్థితిగతుల్లో తండ్రి మరణించాడు. ఇక ఆ లోకనాథ్ అనేటువంటి ఈ కొడుకు వివేకనాథు అనబడేటువంటి కుమారుడు జన్మించి ఇక ఏమీ లేని స్థితిలో ఆ కుమారుడు ఉన్నది ఉన్నట్టుగా తింటూ బ్రతుకుతున్నాడు. బాగా ఆలోచించే, ఉన్నదే ఉన్నట్టుగా తిని బ్రతుకుతున్నాడు. ఆలోచన చేసుకున్నాడు, మా నాన్న ఉన్న కాలంలో చాలా బ్రతికాం, ఈరోజు మాకు ఈ స్థితి వచ్చింది ఏంటి, మాకు ఈ బలహీనత ఏమిటి అని ఈ కుమారుడు మనసులో ఏదో బాధపడుతూ ఉన్నదిగా ఉన్నట్టుగా జీవిస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ఓ భిక్షగాడు ఆ ఊరికి రావడం జరిగింది. చాలా బాగా వినాలి ఈ మాటలు. ఆ ఊరికి రావడం జరిగితే అతను ఇంటింటికి వెళుతున్నాడు, కానీ ఏ ఒక్కరు కూడా కాస్తంత భిక్షం వేసిన వాళ్ళు కాదు, కాస్తంత ఆహారం ఆ వ్యక్తికి పెట్టిన వాళ్ళు కాదు. సరే, ఊరంతా వెళుతూ 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 చివరిగా ఈ వివేకనాథు అనబడేటువంటి ఇంటికి వెళ్ళాడు. లోను ఒక్కడే ఉన్నాడు. లోపల ఉండగానే ఈ వ్యక్తి వాకిడి గుమ్మం దగ్గర నిలబడి, అయ్యా, లోపల ఎవరన్నా ఉంటే భిక్షం వేస్తారా అని అడిగాడు. వెంటనే లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి తలుపు తీసి బయటకు వచ్చి, అయ్యా కొంచెం ఇలా రండి అన్నాడు. సరే, ఆ వచ్చిన వ్యక్తిని లోనికి పిలుచుకొని లోపల కూర్చోబెట్టి తనకు కలిగిన దానిని, అనగా అతనికి ఏర్పాటు చేసుకున్న దానిలో కొంచెం భోజనము ఆ వ్యక్తికి పెట్టాడు. బాగేనండి, ఆలోచన పెట్టండి. పెట్టగానే అతడు భోజనం తిని తృప్తి పొందుకున్నాడు. కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. ఆ మంచం వేశాడు, ఆ రోజుల్లో ఉన్నటువంటి నులక మంచం వేశాడు, మంచం మీద పడుకున్నాడు. చాలా ఆలోచన పరంగా ఉన్నాడు ఆ మంచం మీద. ఇంత మంచివాడు ఈ ప్రాంతంలో ఉండుట అని ఆలోచన చేసి నిద్రలేసి ఇక ఆ భోజనం పెట్టి ఆ విశ్రాంతికి అంత మంచి గుణాన్ని కలుగు చేసిన ఆ వ్యక్తితో అంటున్న మాటలు, అయ్యా, నువ్వు నాకు చేసిన ఇంత భక్తిని బట్టి, ఇంత శ్రద్ధగా నాకు భోజనం పెట్టి, ఒకవేళ ఎవరైనా వస్తే భోజనం పెట్టి అయ్యా వెళ్ళండి అంటారు, లేదా వేయని వారు అలా పోయిరండి అంటారు, లేదా ఇంకొకరంటే అసలు లేనోళ్ళు పోండి పోండి అంటారు. కానీ ఆ మనస్సు లేకుండా నన్ను ఇంట్లోకి తీసుకొచ్చి భోజనం పెట్టావు, కాసేపు పడుకోవడానికి నాకు విశ్రాంతిగా మంచం వేసావు, నాకెంతో హాయిగా ఉంది. కనుక
నువ్వు ఇంత చేసిన వానికి నేను నిన్ను ఒట్టి చేతులతో ఉంచి వెళ్ళకూడదు, నాకు తోసిన సహాయం నీకు చేయాలి అని ఆ వ్యక్తి తన భిక్షం అడుకున్నటువంటి ఆ సంచిలో నుండి ఒక పెట్టి తీశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ పెట్టి తీస్తున్నాడు. ఆ పెట్టి తీసి వివేకనాథ్కి ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ పెట్టిని తీసుకొని అంటున్నాడు, అయ్యా ఇది నేనేం చేసుకోగలను, ఇది నాకేం పనికి వస్తుందంటే, అయ్యా నా మాట విను. దేవునికి స్తోత్ర. నా మాట విని ఇది నీ దగ్గరే పెట్టుకో. ఈ పెట్టిలో 3 పలకలు ఉన్నాయి. అవి చిన్నవి. నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీవు ఆవేదనగా ఉన్నప్పుడు, నీకు రోగము కలిగినప్పుడు ఈ పెట్టెని తీసి వీటిలో ఉన్నటువంటి పలకలు 1, 2, 3 నీవు ఒకేసారిగా కాకుండా ఒక్కొక్కటిగా దీన్ని చూడు అన్నాడు. ఇప్పుడు ఆయన మాట విన్నాడా వినలేదా? వింటున్నాడు. సరే అని చెప్పేసి ఆ పెట్టిని తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. మొత్తానికి కాలం గడిచిపోతూ ఉంది, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకానొక సమయంలో తినడానికి కూడా ఇంట్లో తిండి లేకుండా పోయింది. తాగడానికి కూడా మంచినీళ్ళు దొరకనంత స్థితి అయిపోయింది. త్వాసని ఆలోచనలు పడి అప్పుడు ఈ భిక్షగాడు చెప్పిన మాట ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్ర. వెంటనే ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టిలో ఉన్నటువంటి మొదటి పలకను తీశాడు. మొదటి పలకను తీసి ఆ పలక మీద ఓ పేరు రాయబడి ఉంది. దాన్ని చదువుతున్నాడు. ఏంటంటే, నీవు గుడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడికి వెళ్ళమని రాయబడి ఉంది? నీవు గుడి దగ్గరికి వెళ్ళు అని రాయబడి ఉంది. ఇదేంటిది? నేను గుడి దగ్గరికి పోవడం ఏంటి అని ఆ చెప్పిన మాట విన్నాడు. కాబట్టి ఆ మాట ప్రకారం గుడి దగ్గరికి వెళ్ళాడు. గుడి దగ్గర కూర్చున్నాడు, లేదా మందిరం దగ్గర కూర్చున్నాడు. బాగా ఆలోచన చేయండి. వెంటనే పొద్దుపోతూ ఉంది, సాయంత్రం అయిపోతుంది, మబ్బులేస్తూ ఉంది. ఆ గుడిలో ఉన్నటువంటి పాస్టర్ గారు బయటకు వస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదా, ఆరాధన అయిపోయింది, బయటకు వస్తున్నాడు. ఈ వ్యక్తి బయటే ఉన్నాడు, ఆ మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఇప్పటిదాకా ఇక్కడే కూర్చొని ఉన్నావు, పొద్దుపోతుంది, వర్షం వచ్చేటట్లుగా ఉంది, ఇక మీరు వెళ్ళొచ్చు కదా, ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఏ ఊరు నుంచి వచ్చారో, మీరు వెళ్ళండి అని ఆ వ్యక్తితో చెప్పగా ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా లేదు లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే కూర్చుంటాను. ఏమండి, నాకు కొన్ని దినముల నుండి ఆహారం లేదు, కడుపు మంటతో ఉన్నాను, కానీ ఇక్కడ కూర్చుంటే నాకేదో సహాయం దొరుకుతుందని నేను ఒక విధిగా ఒక వ్యక్తి నాకు చెప్పాడు అన్నట్లుగా చెప్పాడు. వెంటనే ఆ పాస్టర్ గారికి ఓ ఆలోచన వచ్చింది, అయ్యా మీలాంటి వారి కోసమే మేము ఎదురు చూస్తున్నాం, రండి లేచి అన్నాడు. దేవునికి స్తోత్ర. వెంటనే లేచి ఆ అనాథాశ్రయంలో నిత్యము భోజనం చేస్తున్న స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళేసి అక్కడ కూర్చోబెట్టాడు, చక్కని భోజనం పెట్టాడు. ఇతను అనుకుంటున్నాడు, ఆ రోజు భిక్షగాడు అనుకున్నాను, భిక్షగాడు చెప్పిన మాటలే నేను వినాలనా అని మనసులో ఒకరోజు అనుకున్నాడు. కానీ ఆ మాట విని మొదటి పలక చూసిన దానివల్ల అతని ఆకలి దప్పులు తీర్చడానికి ఆ మందిరంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు భోజనం చేస్తూ చేస్తూ ఏమండి అక్కడ ఆ భోజనం పెట్టిన పాస్టర్తో అన్నాడట, అయ్యా పాస్టర్ గారు నాకు మంచి భోజనం అయితే పెట్టారు, ఏమండి చక్కని భోజనం అయితే పెట్టారు, ఈ భోజనము నాకు జీవితకాలం ఎలాగే ఉంటుందో ఉండదో నాకు తెలియదు, ఏమండి ఈ భోజనము నాకు ఎలాగే ఉంటుందో ఉండదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకానొక సమయంలో మా తండ్రి గారు ఇలాగ ఎంతమందికి భోజనం పెట్టాడో అన్నట్లుగా మాట సందర్భంలో ఆ పాస్టర్ గారితో వాళ్ళ తండ్రి పేరు చెప్పడం జరిగింది. నా తండ్రి లోకనాథ్ అన్నాడు. వెంటనే పాస్టర్ గారు మనసు బల్బు వెలిగింది, అలాగే మనసు అలాగే సంతోషభరితుడైపోయాడు. అయ్యా ఎంత గొప్ప మాట చెప్పావు, ఎంత మంచి మాట చెప్పావు, దేవుడు ఉన్నవాడు కాబట్టే ఎప్పటికైనా ఏ రోజుకైనా ఈ రుణం తీరకపోదా అన్నట్లుగా ఈరోజు ఆ రుణం తీరబోతుంది అన్నాడు. ఈయనకి అర్థం కాల. వెంటనే ఏందయ్యా
నేను చెప్పింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంటి అని అంటే, లేదు మీ నాన్నగారు చాలా మంచివారు, మీ నాన్నగారు చాలా భక్తిపరుడు, ఒకానొక సమయంలో 2000 మనుగుల యొక్క బంగారమును నా చేతికిచ్చాడు. ఆ 2000 మనుగుల బంగారము ఈరోజు ఇక్కడ ఉంచండి, ఒకానొక సమయంలో నేను వస్తాను, దీన్ని తీసుకుని వెళ్తానని ఆ రోజు మీ తండ్రి గారు నా చేతిచ్చి పెట్టిన ఈ బంగారం అలాగే ఉంది. కాబట్టి ఈరోజు ఆ బంగారమును ఇద్దామన్న మీ నాన్న లేరు. కాబట్టి ఇప్పుడు ఈ బంగారానికి సొత్తైన వాడవు నీవే. కాబట్టి ఈ బంగారము నీకే ఇస్తున్నానని ఆ నగలతో కూడిన ఆ బంగారం అతనికి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యా దేవుని బిడ్డలారా, ఓ భిక్షగాడు చెప్పిన మాటకు లోబడి, ఏమండి వాళ్ళ తండ్రి చెప్పలా, లోకం చెప్పలా, ఓ భిక్షగాడు, ఆ భిక్షగాడికి ఇతను ఆహారం పెట్టిన దానివల్ల అతను ఏ రుణము తీర్చుకోవాలని ఇచ్చిన ఆ మాట విన్న అతను ఆ పలకలో ఉన్న మాట ప్రకారం గుడి దగ్గరికి వెళితే ఆహారమే దొరకటం కాదు, కానీ అతనికి బంగారమే దొరికింది. ఈ బంగారపు సంచి తీసుకుంటున్న సమయంలోనే వెంటనే ఆ మందిరములో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నిజంగా అనుకోవాలి, చాలా శ్రేష్టమైనటువంటి మాట, వెంటనే ఆ దగ్గరకు వచ్చి, అయ్యా వేకనాథం గారు, మీ నాన్న లోకనాథం గారు ఒకప్పుడు నాకు మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడయ్యా? నిజంగా ఈ మందిరములో నేను సావకుండా బ్రతికుంటే నా కొడుకు పెద్ద అయిన తర్వాత నీ కూతురుని చేసుకుంటానని ఆ రోజు మీ నాన్న మాట ఇచ్చాడు. ఈరోజు నా కుమార్తె ఉంది, నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి. ఇక్కడ మన మనసు పెడితే ఇటు ఆహారం కాదు, బంగారం కాదు, తోటి యొక్క సహాయం కూడా కలుగు చేయగల దీవెన ఆ వ్యక్తి పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞ, రెండవ మాటగా మనం చూస్తాం. పెళ్ళి అయింది, సంతోషంగా సందర్భంగా ఉన్నాడు. ఇక రెండవ దానికి వచ్చే తల్లికి అతనికి ఒక ఉద్యోగం కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. మొత్తానికి వెళ్ళాడు. ఉద్యోగం ఒక రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ అర్థం ఏమిటంటే ధర్మకర్తగా ఉండడానికి పరీక్షలు పెడుతున్నారు. వెళ్ళి పరీక్ష రాసేసి వచ్చాడు. పరీక్ష రాసి వచ్చిన వెంటనే ఆలోచన చేసుకుంటున్నాడు, రాసి వచ్చాను, ఆ పరీక్షలో మార్కులు నాకు సక్రంగా వస్తాయో రావో అని ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. ఈ పరీక్ష రాసేటప్పుడే ఆ రాజు రెండో మాట ఏం చెప్పాడంటే, ఇంత మాత్రమే కాదు, ఈ ఒక్క పరీక్షతోనే కుదరదు, మరొక పరీక్ష కూడా మీరు రాయాలి, లేదా మరొక పరీక్షలో కూడా మీరు వస్తేనే ఈ ధర్మకర్తగా మిమ్మల్ని నిలబెడతానని చెప్పి రాజు చెప్పాడు. సరే, ఆ మాటకు లోబడి ఈయన ఇంటికి వచ్చి భార్య దగ్గర కూర్చొని దిగల పడితే భార్య అంటుంది, అయ్యా ఎందుకు దిగులు పడుతున్నావు, ఏమైందంటే, రాశాను, కానీ రాసింది కూడా కాదు, మళ్ళా పోయి ఇంకొక పరీక్ష కూడా రాస్తేనే అప్పుడు అంట మనకు ఉద్యోగం అని భార్యకి చెప్తే, ఈ భార్య అంతకు ముందే ఈ రహస్యం ఇంక చెప్పున్నాడు. అయ్యా నువ్వు ఒకనొక సమయంలో నాకు చెప్పావు, ఎవరో భిక్షగాడు 3 పలకలు ఇచ్చాడు, ఒక పలక చూసిన దానివల్ల నాకు ఆహారము ధనము నువ్వు నాకు దక్కావని చెప్పావు, మరి రెండో పలకలో ఏముందో చూద్దాం అని చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచన వచ్చింది. వెంటనే మళ్ళా వెళ్ళి ఆ పెట్టెలో ఉన్న రెండో పలకను చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో పలకను చూడగా రెండో పలకలో ఏమి రాయబడి ఉందంటే, నీవు మిఠాయి అంగడికి వెళ్ళి కూర్చో అని రాయబడిందంట. వినేదానికి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకటేమో గుడి దగ్గర కూర్చోమన్నాడు, ఇప్పుడు మిఠాయి అంగడి కాడ కూర్చోమన్నాడు ఏంటి అని వెంటనే ఆ పలకను అక్కడ పెట్టి ఉన్న పలంగా వెళ్ళి మిఠాయి అంగడి దగ్గర కూర్చున్నాడు. ఆ మిఠాయి అంగడి కాడ కూర్చొని ఆ బల్ల దగ్గర కూర్చున్న తర్వాత ఆ మిఠాయి అంగడిలోకి ఒక వ్యక్తులు వచ్చి కూర్చున్నారు. ఈ వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమని, ఇదిగో రేపు రాజభవనంలో జరగబోతున్న రెండవ పరీక్షలో రాయబోతున్న పరీక్షలకు ప్రశ్నలు వేసేవాడు నేనే అని వ్యక్తి ఇంకొక చెప్తున్నాడు. ఏ ప్రశ్నలు వేయబోతున్నావురా అన్నటువంటి మాటలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వేకనాథ్ కూర్చోన్నాడు రహస్యంగా. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఇతను వింటున్నాడు. అక్కడ చెప్పే ప్రశ్నలు చెప్పుకున్నారు, దానికి జవాబు కూడా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ మనసులో పడిపోయినాయి. ఇప్పుడు అక్కడ జరిగే ప్రశ్నలు ఇతనికి తెలుసు, అక్కడ పెట్టేటువంటి జవాబు కూడా ఇతనికి అర్థమైపోయింది.
ఇక ఏం మాట్లాడుకొని నేరుగా వెళ్ళి భార్యకి చెప్పాడు. భార్య అంటది, అయ్యా ఇది అక్రమమే కదా అని. లేదు అమ్మా, వాళ్ళిద్దరు మాటల్లో ఏముందో తెలుసా? రేపు అక్కడ జరగబోయేటువంటి పరీక్షల్లో బుక్కులో ఉన్నటివి అడగరు వాళ్ళ మాటలు చూడు ఎలా ఉన్నాయో. బుక్కుల్లో రాయబడినటువంటి మనం చెప్పం. ఎందుకో తెలుసా? ఆ ధర్మకర్తగా మన ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాలా. బయట వాళ్ళు ఎందుకు రావాలా? బయట వాళ్ళు ఎవరు రాకూడదు, మనమిద్దరే ఉండాలని వాళ్ళు అన్యాయపు కలిగినటువంటి పరీక్షలు పెట్టబోతున్నారు. వాళ్ళు అన్యాయంగా చేసే దానిలో మన అన్యాయం ఏమీ లేదు, మనం న్యాయంగానే ఉన్నామని చెప్పి అన్నట్లుగా అతను చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రెండవ పరీక్షకి రాయడానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు, ఆ మేటాంగలో కూర్చున్న వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అడగతలిగా ఆయన ప్రశ్నలు చెప్పేస్తున్నాడు. వీళ్ళు పోసినటువంటి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తూనే ఉన్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది, ఇది ఎట్లాగా అని అర్థం కాని స్థితిలో వీటన్నిటికీ జవాబు చెప్పిన తర్వాత రాజు మెచ్చి ఆ ధర్మకర్తగా అతను నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ధర్మకర్తగా నిలబడ్డాడు. ఆలోచించండి ఎంత దీవెనగా ఉందో. ఒక రాజ్యభవనంలో ఒక రాజు లేని స్థితిలో రాజు చెప్పినటువంటి, ఇప్పుడు రాజు మంత్రితో సమానం ఏమండి, కూర్చొని ఇప్పుడు రాజు అంటాడు, ఇదిగో వచ్చారు, సభకు వస్తున్నారు, తీర్మానానికి వస్తున్నారు. ఒకరు వచ్చారు తీర్మానానికి, ఎవరికి? వివేకనాథం దగ్గరికి తీర్మానానికి వచ్చారు. ధర్మకర్త తీర్మానానికి. ఏం తీర్మానము అంటావా? చూడండి, ఆలోచించేయండి. ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు సపోజు మన పాస్టర్లు పెట్టేద్దాం. జాన్ ఉన్నాడు. జాన్ కష్టపడి ఒక మామిడి చెట్టు వేసుకున్నాడు గోడ కింద. బాగినండి, గోడ కింద వేసుకున్నాడు మామిడి చెట్టు. మామిడి చెట్టు పెద్ద అయింది. ఈ పెద్ద అయినటువంటి మామిడి చెట్టు ఏమైందంటే అలాగా వంగి మా మోషే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏమైపోయింది చెప్పండి? వేసిందేమో జాను, చెట్టు వెళ్ళిపోయిందేమో ఎక్కడికి వెళ్ళింది? మోషే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది మంచి బంగిలి పుల్ల మామిడి కాసి ఇప్పుడు మోషే వాళ్ళ ఇంట్లో పడుతున్నాయి. మోషే అమ్ముకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు. జానుకి బాధ, వేసింది నేను, మొలిపిచ్చింది నేను, అమ్ముకునేది మోషేనా, ఇదేం బాగలేదని మనసు పెట్టి ఈ తీర్పు ఎక్కడికి వెళ్ళింది? ధర్మకర్త అయినటువంటి వివేకనాథ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ జాను మోషేలు, అయ్యా అదెట్టయ్యా, చెట్టు అంతా నా వాకిట్లోకి వచ్చింది, నాదే అని మోషే. లేదయ్యా, చెట్టుకు మొలసింది నా ఇంట్లో అని జాను. వీళ్ళిద్దరు ఇట్లా అనుకోవటం ఆ వివేకనాథం విని, అయ్యా మీరు ఇట్లా కొట్టుకోబాకండి, మీకు ఖచ్చితంగా న్యాయం నేను చేస్తాను, ఒకరోజు నేను మీ ఇంటికి రావాలన్నాడు. ఒకరోజు నేను మీ ఇంటికి రావాలి, చూడాలి అసలు ఆడ ఎవరితో మీ మాట ఎంతో వాళ్ళ మాట ఎంతో నేను వినాలని మొత్తానికి వివేకనాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆడ చూస్తే గోడ ఉంది, గోడకేమో ఈ మొదలేమో ఇక్కడ ఉంది, చెట్టు అంతా పోయి ఆ ఇంట్లో ఉంది. సరే చూశాడు, ఏమంటే సరిగ్గా వచ్చేసాడు. సరే 10 రోజుల లోపల 10 రోజుల లోపల మీకు తీరిపోద్ది అని చెప్పేసి వచ్చేసాడు. 5 రోజులకే మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చేసారు అక్కడికి. 10 రోజులకి తీర్పు చెప్తానన్నవాడు 5 రోజులకే వచ్చేసారు. ఇప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా అదిగో ఆ మామిడి చెట్టు నరికేయాలంటున్నాడు. ఆలోచించి ఎవరు అన్నారు? పళ్ళు కోసుకుంటూ మామిడికాయలు అమ్ముకున్న వ్యక్తే నరికేయాలంటున్నాడు. అర్థం కాల ఏకనాథ్గా, ఏం జరిగింది? మామిడి చెట్టు నరికేయటం ఏంటి అని అంటే, లేదయ్యా, ఇప్పుడు ఆ మామిడి చెట్టు మీదే దురదగుంటాకు వచ్చి నా ఇంట్లో వాలింది. ఇప్పుడు ఆ దురదగుంటాకు నా ఇంటి మీద వాలుట వల్ల ఆ యాకు మీద ఉన్న దురద మా మీద, మా పిల్లల మీద పడి గీక్కోలేక చచ్చిపోతున్నాం. కాబట్టి చెట్టు ఉండకూడదు అంటున్నాడు. ఎవరు? మోషే. ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు కాపు పచ్చగా కాసేది ఎప్పుడేమో తిన్నాడు, ఎప్పుడైతే దురదగుంటాకు వచ్చి ఇంటి మీద పడింది అప్పుడేమో వద్దు అంటున్నాడు అని ఈ తప్పు తెలుసుకున్న ఆ వ్యక్తితో వివేకనాథ్ అన్నాడు, నువ్వు పచ్చగా ఉన్నప్పుడేమో జాన్ని ఇబ్బంది పెట్టావు, ఇప్పుడేమో చెట్టు తీసేయాలని, ఇది ఎంత సాధ్యం అని అంటే, లేదయ్యా నా తప్పు నేను తెలుసుకున్నాను, ఆ చెట్టుని నరికి మనం ఏది ఆ దురదగుంటాకు చెట్టు తీసేయమనంటే ఆ చెట్టుని తీయడానికి ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. సరే తీసేస్తానంటే ఇప్పుడు మోషే సమాధానపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లాగ ఒక్కొక్క తీర్పులో న్యాయం చేస్తూ వస్తున్నాడు. సరే మొత్తానికి ఒకానొక సమయంలో ఇతనికి రోగం వచ్చేసింది. ఎవరికి? వివేకనాథ్కి. బాగా మనసు పెట్టాలి. రోగం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో దగ్గరికి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, ఎక్కడెక్కడో చూపించాడు,
అయినా వీల్లేదు. మరి క్షీణించిపోతా ఉన్నాడు. మంచం మీద లేవలేని స్థితిలో అయిపోయాడు. ఆఖరి క్షణములు ఇక చచ్చిపోతాను అనుకుంటున్నాడు. వెంటనే భార్యకి చెప్తున్నాడు, అమ్మా నేను ఇక బ్రతికేటట్లేను, చనిపోయేటట్లున్నాను అని చెప్పగానే భార్య మళ్ళా చెప్పింది, అయ్యా అకానొక రోజు భిక్షగాడు రెండు బాగా జరిగాయి, ఇప్పుడు మూడోది ఉంది, అది ఏముందో ఆ పలక కూడా చూడొచ్చు కదా అని చెప్తే మొత్తానికి ఎక్కడో బలు పెలిగినట్లుగా వెళ్ళి ఆ మూడో పలకను చూస్తే నీవు ఆ పలక మీద రాయబడి ఉన్నది, నీవు ఒక ఆశ్రయమునకు వెళ్ళు అని రాయబడి. ఒక ఆశ్రయానికి వెళ్ళు. వెంటనే ఎందుకో మూడో మాటగా ఆయన చెప్పిన మాట ఆజ్ఞ వినాలని చెప్పేసి ఒక అనాథాశ్రయంకి వెళ్తే ఆ అనాథాశ్రయంలో అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? ఏ వ్యక్తి అయితే మొదట నాకు మాటలు ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి పలకిచ్చాడో ఆ వ్యక్తి అక్కడ ఉండటం చూశాడు. వెంటనే సాగిలపడి అతని మీద మొక్కడం జరిగింది. అతనికి ప్రాధేయపడ్డాడు, అయ్యా నువ్వు చెప్పిన రీతిగా నీ ఆజ్ఞ ప్రకారం నేను ఆ 3 పలకలను ఒక్కొక్క పలకగా చూశాను. మొదటి పలకలో దీవెన పొందుకున్నాను, రెండవ పలకల్లో కూడా మేలు పొందుకున్నాను, మూడో పలక దగ్గరకు వచ్చాను నేను బలహీనత పడ్డాను అని చెప్పగానే అక్కడ భిక్షగాడు చెప్పింది ఒక్కటే, దేవునికి స్తోత్రము హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈ వాక్యపరంగా నీ చెప్పినటువంటి ఏదో కథలు ఆలోచన చేయబాక, కానీ ఒక్కటే ఉంది ఇక్కడ. ఆ దీవెన నీకు నిలిచి ఉండాలంటే, ఆ దీవెన నీకు దూరం కాకుండా ఉండాలంటే నేనేం చేశాను నీ ఎడలా అన్నాడు. నేనేం చేశాను నీకు? అవునయ్యా. అప్పుడు దాకా ఇతనికి ఆలోచన రాలా. దేవుడు మనం దీవిస్తే ఆ దీవెన నిలిచి ఉండాలంటే దీవించిన దేవుణ్ణి ఆ దీవెనలో నీవు ఇతరులకు ఇచ్చే ఆ మనసు నీకు రావాలా. ఇప్పుడు ఇతను భోజనం తిన్నాడు, ఇతను మంచం మీద పడుకున్నాడు, పడుకొని లేవగానే ఏం చేశాడు? అతనికి సహాయం చేశాడు. మరి ఇన్ని రోజులు దేవుడిని దీవించాడా? ఆహారం పెట్టాడా? ధనం ఇచ్చాడా? భార్యనిచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? ఒక్క రోజైనా కృతజ్ఞతగా అన్నదానము చేశావా? ఒక్క రోజైనా మనసు పెట్టి ఇతరులకు భోజనం పెట్టావా? ఒక్క రోజైనా తోటి స్నేహితులతో మంచిగా నువ్వు సహాయం చేయగలిగావా అని ఆ భిక్షగాడు అప్పుడు అడిగినప్పుడు మనసు వచ్చింది, అయ్యా నేను ఎంతో తప్పు చేశాను అని వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా ఉన్న ధనములో భార్య భర్త కలిసి ఓ రోజు భోజనం వండి ఓ 10 మందికి భోజనం పెట్టగా ఉన్న రోగం తొలగిపోయింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు ఇస్తున్నాడని చెప్పే సంపద ఇస్తున్నాడు. పొలములో ధాన్యం వస్తుంది, వ్యాపారంలో ధాన్యం వస్తా ఉందని కూడబెట్టుకోవడం కాదు. ఏమండి? కూడబెట్టుకోవడం కాదు, దాచుకోవడం కాదు. దేవుడు ఇస్తున్నప్పుడు ఇచ్చిన దానిలో ఇతరులకు నువ్వు ఇవ్వగలిగితే ఇంకంత దీవెనను దేవుడు దయచేస్తాడు, ఇంకాస్త దేవుడు దయచేస్తాడు. ఆ మనస్సు నీకు రావాలి. అందుకే దేవుడికి ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుని మాట వినుట వల్ల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఏ దీవెనలు? చదువు ఇప్పుడు అక్కడ ఆ 28వ అధ్యాయంలో. దేవుని మాట వినుట వల్ల, అదిగో నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. చూడండి, నీ పశువులు, నీ భూములు, నీ గంప సమస్తం దీవించబడుతుంది. చూడండి, నీ దుక్కుటెద్దులు, నీ బర్రులు ఏమని విస్తారంగా. మరి ఈరోజు ఒక్కొక్కరు చెప్తా ఉంటారు కదా, అయ్యా బర్రెలు కొన్నాను కలిసి రాలేదు, మేకలు కొన్నాను కలిసి రావట్లా, పొట్టేళ్ళు కొన్నాను కలిసి రావట్లా. కలిసి రావడానికి కాదు, కలిసేం వస్తాయి. అవేమి నీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఏమండి అవి ఇచ్చే పాలు. ఇప్పుడు పశువులు వచ్చాయి ఇంటికి, ఆ వచ్చినటువంటి పశువులు దీవెనగా దేవుడిచ్చాడు కదా. మరి ఆ పశువులకు వచ్చిన పాలు ఒక్క రోజైన అనాథులకు ఉచితంగా పోసే మనసు నీలో ఉందా? ఆలోచన చేయండి. ఒక్క రోజైనా వచ్చినటువంటి ఆ గేదెల విషయంలో నువ్వు ఇతరులకు మనస్ఫూర్తిగా ఉచితంగా ఇవ్వగలిగే మనసు ఉందా? గంప దీవించబడ్డాది, పశువులు దీవించబడుతున్నాయి, పొలములో దీవించబడుతున్నావు. ఏమండి ఎన్ని దీవెనలు నీ మీద ఉన్నాయి? ఎందుకని? దేవుని ఆజ్ఞ. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు పాటించాలి.
ఆయన ఆజ్ఞలు పాటిస్తే అబ్రాహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడని రాయబడు. మరి ఎందుకు నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన మాట లేదా ఆయన చెప్పినటువంటి వాక్కును విని గ్రహించలేక మనసు పెట్టలేక ఉండటం వల్లే ఇదిగో ఈ శాపాలు మన మీదకి వస్తూ ఉన్నాయి. అక్కడ 15 వచ్చిన కాడ చదువు, ద్వితీయోపదేశ కాండం 28 15 వచ్చిన కాడ చదువుకోండి. 28 ద్వితీయోపదేశ కాండం 28 15 వచ్చిన కాడ నుంచి చూడండి చూడండి, శాపం శాపం శాపం. ఎప్పుడు ఆయన మాట వినకపోతే, ఆయన మాటలు ఆజ్ఞలు మనసు పెట్టకపోతే శాపం. పొలంలో శాపం, వ్యాపారంలో శాపంగా ఉంటావు, చేతి పనిలో శాపంగా ఉంటావు. ఇవన్నిటికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించుట, దేవుని మాట వినకపోవడం, ఏమండి దేవుని మాటకు లోబడకపోవడం. శాపముతో కూడినటువంటి ఆ నయమాన్ శాపంతో కూడినాడు. ఏమండి బయటకు రాలేక, బయటికి చెప్పుకోలేక, ఏమండి లోలోపల నిజంగా మనం ఆ మాటలు చదువుతూ ఉంటే బయటికేమో చేతులన్నీ కప్పేసుకొని ఆయుధాలు ధరించుకొని బలవంతుడిగా కనిపించేవాడు. రాత్రేమో ఇంట్లో ఆయుధాలన్నీ తీసేసి ఆ ఉన్న కుష్టి రోగాన్ని బట్టి వేడ్చుకునేవాడు, బాధపడేవాడు ఆ శాపంతో. మొత్తానికి ఏది ఏమైనటువంటి ఆ చిన్న పాప చూసి, తన బాధను చూసి విరిగి, అయ్యా ఈ బాధపడే కంటే నేను చెప్పే మాట విను. దేవుడు చూడండి, నా చిన్న పెడతా ఉంటున్నాడు, నేను చెప్పే మాట విను. నా మాట విని, అదిగో అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళు, నీ శాపం తొలగిపోద్దంటే ఆమె ఆ మాటకు లోబడి ఆజ్ఞకు, చిన్న మాట, చిన్న బిడ్డ మాట. ఒక్కోసారి మనం వినాం, ఏమండి ఒక్కోసారి చిన్న బిడ్డలు చెప్పే మాటలు కూడా వినరు మనోళ్ళు. చిన్న బిడ్డ చెప్పే మాటలో కూడా సత్యాలు ఉంటాయి. చిన్న బిడ్డ చెప్పే మాటల్లో కూడా మనకు ఒక్కోసారి ఆశీర్వాదాలు ఉంటాయి, అవి కూడా వినాలా. చిన్న బిడ్డ ఏందో చెప్తుంది నాకెందుకు అనుకోవాలా. నయమాను విన్నాడు, విని రాజుకు మాటకి చెప్పుకొని అతను కలిగినటువంటి ఒక ఒంటెలు తీసుకొని, బంగారు నగల ఒంటెల మీద పెట్టుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే దైవజనుడు నయమానుతో అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఆ నదిలో మునుగంటే. చూడండి, ఆజ్ఞ అతిక్రమిస్తారు కొంతమంది. అయ్యా నదిలో మునగడం ఏంటి? మా ఊర్లో నీళ్ళు లేవా? మా ఊర్లో కాలవలు లేవా? మా ఊర్లో అక్కడ నీళ్ళు లేక ఎక్కడికి వచ్చి నీళ్ళలో మునుగమంటావా అన్నట్టుగా నయమాను మాట్లాడాడు. కానీ అతని పనివాడు, అయ్యా అతను ఏదో చెప్తున్నాడు, ఈ పూటకి నీళ్ళలో మునిగితే ఏమవుద్ది అది చెప్పగానే వెళ్ళి నీళ్ళలో మునగా 7 మార్లు మునగానే 7వ మారు అతనికి ఉన్న ఆ వ్యాధి, ఆ కుష్టి తొలగి పసిబిడ్డ శరీరంలో దీవెనకరంగా లేపబడడం జరిగింది. సరే, మొత్తానికి ఆ దైవజనుడు కానుకలు ఇవ్వబోతాయా నాకు వద్దు అన్నాడు. ఇతను వెళుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడు చూడండి ఆ మాట. రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 2వ రాజులు 5:27 వచ్చిన. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అది నిన్ను అంటి ఉండును. ఏమైపోయిందో చూడండి ఇక్కడ. అతను పోగొట్టుకున్న శాపము ఇప్పుడు ఇతను తెచ్చుకున్నాడు. కారణం ఏంటి అని మనం అక్కడ చూస్తే, దైవజనుడు చెప్పిన మాట వినడా? వినకపోవడమే కదా. దైవజనుడి మాటకు లోబడటం, దేవుడి మాటకు లోబడకే డబ్బు మీద ఆశపడి, ధనం మీద ఆశపడి పరిగెత్తుకొని వెళ్ళి అతను అడ్డగించి, అతను దైవజనుడు వద్దు అన్నదాన్ని ఇతను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్న దానివల్లే అతను పోగొట్టుకున్న శాపం ఇతని మీదకి, వారి పిల్లల మీదకి వచ్చేసి ఈరోజు మనం చూస్తా ఉన్న అక్కడక్కడ కూడా వీళ్ళు ఎవరు అంటే గెహజీకి సంబంధించిన సంతతి అని అంటారు. రియా దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది నీ నా జీవితంలో. ఆయన అంటున్నాడు నీతో, ఇదిగో చూడు నీ వెదుట దీవెన, శాపం ఉంచబడి ఉంది. మరి నువ్వు దీవెనకరంగా ఉండాలని ఆశపడితే ఒకటే అంటున్నాడు, నా మాటలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొట్టమొదటిగా ఉంది ఏమంటే, యెహోవా మాట శ్రద్ధగా విని
ఆయన ఆజ్ఞకు లోబడి ఆ ప్రకారం నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి. ఏ దీవెనలు? పశువులు దీవించబడతాయి, ఎద్దులు దీవించబడతాయి, గొర్రెలు, మేకలు, నీ పొలము, నీ వ్యాపారము, నీ చేతి పని, నీ చదువులో, నీ ఉద్యోగములో, సమస్తములో నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే దేవుని మాట నువ్వు వినాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞలు 10 ఉన్నాయి. ఏమండి? నిర్గమకాండములో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు 10. చేస్తున్నామా ఈ 10 ఆజ్ఞలు? తల్లిదండ్రులు ప్రేమించాలి, ఇతరుల ఆస్తికు మనం లోపడకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం చెప్పకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఏమండి? ఇలా 10 ఆజ్ఞలు దేవుడు మోషే ఆ సీనాయి పర్వతం మీద రాసి ఇచ్చి పంపించినప్పుడు ఆ మాటలు ఈరోజు ఆయన ఆజ్ఞలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోగలిగితే ఈ దీవెనలన్నీ మన మీద ఉంటాయి. ఈ దీవెనలన్నీ ఎన్ని దీవెనలు ఉన్నాయో చూసుకోరు. అక్కడే ఆ 28వ అధ్యాయం 15 నుండి ఇంక చివరి దాకా నువ్వు చదువుకుంటే నీకు శాపం, పొలములో శాపం, వ్యాపారంలో శాపం, ఇలా రాకూడదు. ఇలా ఉన్నారు అని అంటే ఈరోజు వరకు కూడా దేవుని మాట వినకపోవడమే. చూస్తూ ఉన్నారు కదా ఈరోజు చాలామంది. చూడండి, ఒక్కొక్కరేమో అంచెలంచెలుగా ఆశీర్వదించబడతా ఉన్నారు, ఒక్కొక్కరేమో దిగజారిపోతూనే ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. అంటే వారు దేవుని మాట వినకపోవడం, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం, దేవుని మార్గములో తిరగకపోవడమే ఈరోజు వాళ్ళు ఇంకా శాపములోనే ఉన్నారు. శాపముతో కూడినటువంటి ఆ కుటుంబం అలాగే ఉంది అండి. వారి పిల్లలు అలాగే ఉంటారు, వారు అలాగే ఉంటారు, వారి విల్లు అలాగే ఉంటుంది, వారి స్థితిగతులు అలాగే ఉంటాయి. నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను. చూడండి, ఒక లైన్ పెడతాడు, తాగుబోతులు విల్లు అనగానే అది ఎట్లుంటుందంటే ఆడొక తాటాకు, ఆడొక తాటాకు, ఆడొక దెబ్బ, ఒక గోత గప్పు ఉంటాడు. ఇది తాగుబోతుడు ఇల్లు. అదే ఆ మద్యం అమ్మేవాడు ఇల్లు మాత్రం చూడండి, ఆలోచన ఉండదు ఈరోజు తాగుబోతులకి. వాడి ఇల్లేమో తాటాకులు గుడిసే, దాన్ని అమ్మేవాడు మాత్రం ఈ మిద్ది మీద మిద్ది కడుతుంటాడు, వాడు కావాల్సిన ప్లాట్లు కొంటాడు, కావాల్సిన పొలాలు కొంటాడు. ఏమండి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? ఇదిగో ఈ తాటాకు గుడిసెలో ఉన్నాడే ఈడు కష్టపడి సంపాదిస్తాడు, కష్టపడి నా బ్యాంక్ అక్కడ అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. దేవుని వాక్కుకు లోబడు, దేవుని మాటకు లోబడు. ఎన్ని దీవెనలు నీ మీద ఉన్నాయో ఆ దీవెనలన్నీ దేవునికి సమర్పిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూద్దాం, మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 14 వచనం చదవండి. అందుకు బాగా వినండి. ఒక మన తల్లి, నిజంగా మన అవ్వ అనుకుందాం, తల్లి కాదు కానీ అవ్వ. ఎవరామె? అవ్వ. ఆ అవ్వ చేసిన దానికి ఈ రోజు నాటికి శాపం ఎట్లా వచ్చిందో చూడండి. ఎంత శాపం! చదువుకోండి అక్కడ మీరు మాటలు. 14 వచ్చిన 19 వచ్చిందా? చదువు. అందుకు చూడండి, అందుకు దేవుడైన యెహోవా. అందుకు అని అంటే ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి మనం, ఎందుకు అలా అంటే దేవుడు ఏం చెప్పాడు? అవ్వా, ఆదామా, ఈ ఏదేను తోటలో ఇదిగో ఈ సమస్తం మీకే, ఆ చెట్టు పండు మీకే, ఈ చెట్టు పండు మీకే, ఈ చెట్టు కూడా మీకే, ఈ జంతువులన్నీ మీకే, ఈ పొలములో మీరు అందరూ ఆనందిస్తా జీవించండి అని దేవుడైన యెహోవా చెప్పిపోతే, ఇదిగో ఆ ఫలానా చెట్టు మాత్రం, పండు మాత్రం తినద్దు అన్నాడు. ఉండాలన్నా ఉండద్దా? చెప్పండి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, చెప్పినప్పుడు ఆ ప్రకారం ఉండాలి. కానీ అవ్వ మాత్రం ఉండరు కొంతమంది స్త్రీలు. ఎందుకంటే స్త్రీ ఒక్క మాట, అబ్బా నువ్వు భలే అందంగా ఉన్నావు అంటే చాలు, ఇంకెంత నల్లంగానే ఉన్నాయి, ఆ మాట అంటే చాలు, బా నువ్వు అందంగా ఉన్నావు చూడు అంటే ఇక మురిసిపోతారు. ఇప్పుడు ఈ పాము కూడా, సర్పం, అక్కడ చదువుతాయి ఆ మాట 14 వచ్చిన
బాగినండి అన్నమాట. పశువులన్నిటిలోనూ ఆ, చూడండి, శపించబడిన దానవై ఆ, నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. ఆ పాముతో దేవుడు చెప్పిన శాపం, మన్ను తింటావని చెప్పాడు పాముకి. మరియు నీకు నా మాట వినకుండా, బాగా నీ మాటలు, నీకు నా మాట వినకుండా నీ మాట విని లోకుపడిందే ఆ స్త్రీ. ఆ స్త్రీకి నీకు నువ్వు ఒక శాపం నేను పెడుతున్నా. ఏంటో తెలుసా? ఆ స్త్రీ కలిగిన మడిముతో నిన్ను తొక్కద్ది. దేవుడు పెట్టిన చూడ ఏ శాపం పెట్టాడో, ఆ స్త్రీ యొక్క మడిముతో నిన్నే తొక్కద్ది. నిన్ను తొక్కినప్పుడు ఆ మడిమును నీవే కరుస్తావు. చూడు, ఇద్దరికి ఎట్లా లింక్ పెట్టేశాడు దేవుడు. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకున్న ఆ స్త్రీ నిన్నే దొక్కద్ది. నీకు లోబడి నీ ఇష్టానుసారంగా ఆ స్త్రీ నీవే కరుస్తావు. ఈ శాపం ఇలా నీ పిల్లల పిల్లల పిల్లలకు వస్తుందని చెప్పాడు దేవుడు. ఎందుకని? దేవుని మాట వినకపోవటం, వినకుండా చేసి ఈ తినరాని పండు తిని అంతతో ముగించిందా? ఎత్తుకెళ్ళి చల్లగా మనోడికి గొడబెట్టింది. ఈయన ఒక ఆయన తిన్నోడు తిన్నట్టుగా కాకుండా, అయ్యా ప్రభువా నేను కాదు, ఇదిగో ఆమె పెట్టింది. ఏమండి? నింద ఇతరుల మీద మోపడం. మందిరానికి రాలేదేమో ఈరోజంటే ఏం చేయమంటావు? మా ఆమె రెడీ కాలా చెప్పడం, షాకులు. పిల్లలు రెడీ కాలా, నువ్వు రెడీ చేయొచ్చుగా. ఇప్పుడు ఆమె వంట వండుతుంది, పిల్లలు నువ్వు రెడీ చేయొచ్చుగా. ఆమె వండి ఆమె మళ్ళీ అన్నీ అమర్చి ఆమె స్నానం చేసి అప్పుడు మళ్ళీ పిల్లలకి స్నానం చేసి రెడీ చేసిన దాకా మనోడు ఏమండి ఈదిన మీద షికారు. అప్పుడు వస్తాడు మళ్ళీ, ఇంకా కాల 9:30 అయింది, ఆడ ఫస్ట్ ప్రార్థన నాదే. ఫస్ట్ ప్రార్థన చేసేవాడు ఎలా ఉండాలా? ఏమండి? భార్య లేచినా లేకపోయినా వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చోవలసిన అవసరం లేదా? మనకి మంటేసే అవసరం లేదా? ఏమండి? చెయ్యాలి. పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు ఆడ నీకు తీర్మానం చేస్తారు కదా. ఏమండి? పాస్టర్ గారు చెప్తా అంటాడు, ఇదిగో ఏమండి నీ బాధలో బాధగాను, నీ కష్టంలో కష్టంగాను నీకు లోబడి ఉంటానని, నీ మాట కాదంటానని ఆ రోజు చెప్తారు కదా. మరి లోబడి ఉన్నావా? దేవుని మహాకృపను బట్టి దేవుని పరిచర్యలో సేవలో ఆలస్యం చేయబాకండి. చేసావా నీ పనిలో కూడా దేవుడు ఆలస్యం చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. దేవుని సేవలో ఆలస్యం అయ్యావు అంటే నీ పనిలో కూడా నువ్వు జ్వరంతో ఉన్నవా, దేవుడు కూడా ఆలస్యం చేస్తాడు. వస్తున్నాలే ఉండే కిస్ జోసం వస్తాలే ఉండు, ఏమైంది తొందర, నేను దిగిరాబోలా, అక్కడి నుంచి దిగి రావాలా, కిందకి రావాలా, దేవదూతతో మాట చెప్పుకోవాలి, రావాలి కదా అంటాడు ఆయన కూడా ఆలస్యంగా. లేదు, దేవుని పని నువ్వు ఎంత సురుగ్గా ఉంటావో అంత సురుగ్గా దేవుడు కరెక్ట్గా నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కేవలం దేవుని మాట వినకపోవటం వల్ల ఎంత శాపం మన అవ్వ మనకు తెచ్చేసింది. చూడండి, చదువు నా మాట, చదువు. నీకును అదిగో నీ తల మీద కొడుతుంది ఆయన స్త్రీతో. నీ ప్రయాసను నీ గర్భ వేదనను మిక్కిలి. ఈరోజు ఒక్కొక్కరు తల్లులు, అమ్మా తల్లులారా, శాపం చూడే అట్టొచ్చిందో. ఆ రోజు మనం మాట వినకపోవడం వల్లే శాపంతో వచ్చింది. చదువు ఆ మాట. గర్భ వేదనను మిక్కిలి నీకు నేను హెచ్చిస్తాను, వేదనతో పిల్లలు కంటావు. చదువు.
దేవునికి స్తోత్ర. అట్లా తినుట వల్ల మిక్కిలి మీ దేశం లేదా మీ ప్రాంతం శపించబడి ఉన్నది. శాపం. కాబట్టి దేవుని మాట వినకుండా పెడచెవని పెట్టకుండా తోసేసామనుకో, మన ఇల్లే ఒక శాపంగా మారిపోదు. మన ఇల్లే ఒక శాపంగా మారిందంటే ఇంక ఆ శాపాన్ని తీర్చుకోవడం చాలా కష్టం. ఇక్కడ చూడండి, అప్పుడు పెట్టింది ఇప్పటి వరకు అదే. వేదన పడతావు, వేదనతో కంటావు బిడ్డల్ని. ఎంత వేదన పడతారు ఒక్కొక్కరు చూస్తున్నాగా తల్లులు హాస్పిటల్లో, అంత బాధ. ఆ రోజు మన తల్లి మన అవ్వ చేసిన ఆ పాపం, ఆ శాపమే ఈరోజు ఆ తల్లులు మనం అనుభవిస్తూ ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి వాక్యం సెలవిస్తుంది. ప్రియాదేవుని బిడ్డలారా, రెండే ఉంచాడు మన ముందు, ఒకటి దీవెన, రెండు శాపం. మరి నువ్వు ఆలోచన చేసుకో, దేవుని మాట విని దీవెనకరంగా ఉంటావో, లేదా దేవుని మాట వినకుండా ఇంకా శాపంతోనే ఉంటావో, అది నీ ఇష్టం. అది నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నాడు. అందుకే అన్నాడు మోషే ద్వారా, ఇశ్రాయేలు ప్రజలారా చూడండి, మీ ముందు దీవెన ఉన్నది, శాపం ఉంది. మరి ఏది కావాలో అని వారికి సెలవిచ్చి రెండు విషయాల్లో ఒకటే చెప్పాడు. ద్వితీయోపదేశ కాండంలో 1 నుండి 14 దాకా ఒకటి చెప్పాడు, 15 నుండి చివరి దాకా అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు వివరించి చెప్పేశాడు. మీరు విన్నారా? దీవెనలు ఉన్నాయి. మీ గంప, మీ పశువులు, మేకలు, ఎద్దులు అన్నీ దీవెనకరంగా ఉంటాయి. 15 దగ్గర నుంచి వెళ్ళిపోతే, అలా కాకుండా మీరు దేవుని మాట వినలేదనుకో, పొలము కూడా శాపం, వ్యాపారం కూడా శాపంగానే ఉంటుంది. బిడ్డల శాపంతోనే ఈరోజు మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒక్కొక్కరు ఏమండి ఎట్లా పుడతారో చూడండి పిల్లలు. నిన్న ఫేస్బుక్లో చూశాను, ఒక తల్లి ఆ వీధి మీద నడుస్తూ ఉంటే చూడండి, ఈ తల ఏడుంది, ఈ తల వెళ్ళి ఇక్కడ అంటుంది, అయినా కానీ నడిచిపోతుంది వీధి మీద. చూడండి, శాపంతో కూడినటువంటి దేవుని మహాకృపను బట్టి ఇట్టి స్థితిలో మనం ఉండకుండా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి. విని ఆ మాటల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ దీవించబడుతున్నావా, చివరి మాటగా చెప్తున్నా, దీవించబడుతుంది, దేవుడు దీవిస్తా ఉన్నాడా? ఆ దీవించే కొలది నీ చేతులను ఇతరులకు ధారాళంగా ఇచ్చే మనసు నీకు రావాలా. ఇతరులకు పెట్టండి, ఇతరులకు ఇవ్వండి. ఏమండి, ఇతరులకు ఇచ్చే ఆ మనస్సు రావాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని కృపలో అట్టి మనసు దేవుడిని కలుగు చేయునుగాక. దేవుని దీవెనలన్నీ మన మీద ఉండునుగాక. శాపం అనేది మన మీద ఉండకుండా దేవుడు తొలగించునుగాక. కాబట్టి దీవించబడి దీవెనల చేత అనేకుల ఎదుట మేలు మీరు పొందుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు ఇంతవరకు నీతో మాట్లాడు. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు దేవుడు, శక్తిమంతుడకు దేవుడు నీతో నాతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. దీవెన ఉన్నది, శాపం ఉన్నది. మరి దీవించబడతావో లేదు ఇంకా శాపములోనే ఉంటావో ప్రభు ఎదుట మనవి చేసుకో. ఇశ్రాయేలు ప్రజల ఎదుట పెట్టాడు మాట. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగో ఆయన మాటను శ్రద్ధగా జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారం అనుసరించి నడుచుకొని నువ్వు ఉన్నావనుకో, ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఒకవేళ అలా వినకుండా, దేవుని మాట లెక్క చేయకుండా, మందిరం అంటే లెక్క చేయకుండా, సేవ అంటే లెక్క చేయకుండా, సేవకులంటే లెక్క చేయకుండా ఒకవేళ నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు శాపంగానే ఉంటావు. కాబట్టి ప్రార్థన చేసుకో, అయ్యా నీ సేవ అంటే నాకు ఇష్టం, పరిచర్య అంటే నాకు ఇష్టం, సేవకులతో కలిసి ఉండుట నాకు ఇష్టం. అలా మేము దీవించే ఆ దీవెన నాకు కావాలి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నాయనా ఈ దినము నాయనా ఇదిగో దీవెన ఉన్నది, శాపం ఉంది. కానీ శాపము అనేదాన్ని వింటేనే నాయన భయంగా ఉంది. ఆ శాపం అనేది మా మీదకు రాకూడదు నాయన, ఆ శాపం అనేది మా మీదకు రాకూడదు ప్రభువా. ఇదిగో ఈ క్రీస్తు కృప ప్రార్థన మందిరం ఉన్న ప్రతి బిడ్డ దీవించబడాలి, దీవెనకరంగా ఉండాలి, దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడాలి. అట్టి దీవెన ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. నీ మాటలు వినే బిడ్డలుగా
నీ వాక్కు వినే బిడ్డలుగా, ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా ఈ క్రీస్తు కృప మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ నీ వాక్యానికి లోబడి దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలకు పాటించాలని ఆ ప్రకారం నడుచుకునే బిడ్డలుగా దీవించమని ప్రార్థిస్తున్నా. ఈ దినం చెప్పబడిన ప్రతి వాక్కు మా హృదయం పలకల్లో వాటిని సరిచేసుకొని ఆ ప్రకారం నడవటానికి కృప చూపమని, అన్ని విషయాలు మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.